స్క్రబ్ టైఫస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే ఏపీలో దాదాపు 1600 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే స్క్రబ్ టైఫస్ తో ఏపీలో పలువురు మృతి చెందారు. స్క్రబ్ టైఫస్ పై ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు, అలాగే భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారు అనే దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందని, దీనికోసం 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో తొలి స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కావడంతో తెనాలి జిల్లా వైద్యశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి తెలిపారు. కేసుల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో స్పెషల్ వార్డును వైద్యాధికారులు ఏర్పాటు చేశారు.